ఏజ్ అనేది చాలా పెద్ద మ్యాటర్. కొంతమందికి అయితే వయసు పెరిగే కొలది మన పని అయిపోయింది, మన అవసరం తీరిపోయింది, మనం అవుట్డేటెడ్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఏజ్ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు ఆనందలహరి ప్రమోటర్స్. R3 ప్రమోటర్స్ ఆనందలహరి పేరుతో విజయవాడని ఆనుకుని డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ క్లాస్ A1 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తున్నారు. దీని విశేషాలు ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఐడియాలజీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రమేష్ అంకినీడి గారు ఉన్నారు, R3 ప్రమోటర్స్లో ఆయన కూడా పార్ట్నర్. రమేష్ గారు నమస్తే. అసలు ఏంటి పేరు, రెండు పేర్లు వెరైటీగా ఉన్నాయి. ఆనందలహరి అంటే ఏదో ఒక గుడికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది, ప్లస్ మీరేమో R3 ప్రమోటర్స్ అని చెప్పంటున్నారు. ఏంటి బ్యాక్ డ్రాప్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం అనుకున్నటువంటి కారణాలు ఏంటి? బేసికల్గా రండి, మేము ముగ్గురం పార్ట్నర్స్ కలిపి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. సో ఇదేంటంటే మేము అనేక ప్రాజెక్టులు చేసినా ఈ ప్రాజెక్ట్ మాత్రం మేము పెద్దగా ప్రాఫిట్స్ దృష్టిలో పెట్టుకోకుండా ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఈ ప్రాజెక్ట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్తో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ లైక్ 5 స్టార్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ మేము సంకల్పించడం జరిగింది. దీంట్లో మేము ముగ్గురం పార్ట్నర్స్. R3 ప్రమోటర్స్ అంటే ఏంటి అసలు? R3 అంటే ఏంటంటే రమణ్ రావు గారు R1, R2 రాంబాబు గారు, R3 రమేష్ నేను. R3 ఆనందలహరి అని పెట్టాం. ఆనందలహరి అంటే ఏంటంటే మీరు గమనించవచ్చు, ఎక్కడ ఒత్తులు హల్లులు ఉండవు అందులో. ఆనందలహరి పేరినంగానే ఒక ప్రశాంతత ఉంటుంది. సో వేవ్ ఆఫ్ బ్లిస్, ఆనందపు అల దాని అర్థం. ఇది 60 years తర్వాత మీరు తిరిగి యూ హ్యావ్ టు రీలివ్. ఇన్నాళ్ళు కష్టపడ్డారు జీవితంలో, ఇక నుంచి ఇట్ ఈస్ టైమ్ టు ఎంజాయ్, రిలాక్స్, రెజ్యూనేట్. రమేష్ గారు, అసలు ఆనందలహరి అనే పేరుని అలా పక్కన పెట్టి చూస్తే చాలా మంది ఏజ్ పెరిగిన తర్వాత ఎన్ఆర్ఐలుగా మారిన వాళ్ళు కావచ్చు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ అని ప్రిఫర్ చేస్తాం. ఇదొక ఓల్డ్ ఏజ్ హోమ్ ఏమో అనేటువంటి భ్రమ కూడా కలుగుతుంది. ఏంటి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది డిఫరెంట్గా ఇలా ప్లాన్ చేయాలనేటువంటి ఆలోచన కారణం ఏంటి? యాక్చువల్గా నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే ఏంటంటేనండి, మన సొసైటీలో ఒక ట్యాబు లాగా, ఒక పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళని ఏదో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు, ఏదో హాస్టల్ లాగా ఫీల్ అవుతాం, అట్లా ఉంది. మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టట్లేదండి, ఇది గ్రేస్ఫుల్ లివింగ్. ఒక హై రైజ్ కమ్యూనిటీలో ఉండే సమస్తమైన ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే స్విమ్మింగ్ పూల్స్ కానీ, జిమ్స్ కానీ, కాఫీ షాప్ కానీ, సెలూన్ కానీ, యోగా రిట్రీట్ కానీ, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ అనమాట. మీరు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఉండే హై రైజ్ ఫెసిలిటీస్లో ఉన్న కమ్యూనిటీలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఓల్డ్ ఏజ్ కమ్యూనిటీస్లో ఇవన్నీ ఉండవు. సో ఇట్ ఈస్ వెటరన్ ఫ్రెండ్లీ గేటెడ్ కమ్యూనిటీ, వీ కాల్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ ఏజ్ హోమ్, ఇట్ ఈజ్ సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ గేటెడ్ కమ్యూనిటీ. సో రెగ్యులర్ గేటెడ్ కమ్యూనిటీస్లో మీకు ఫుడ్ ఉండదు, కామన్ డైనింగ్, అలాగే మెడికల్ ఎయిడ్ అందుబాటులో ఉండదు. ఇవి రెండు మేము ఇంకార్పొరేట్ చేసాం. ఒక మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్లో, ఒక ప్రైమ్ లొకేషన్స్లో, మా చుట్టుపక్కల అనేకమైన విల్లా ప్రాజెక్ట్స్ అన్ని వస్తున్న టైంలో రోడ్డు ఫేసింగ్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లాన్ చేసాము. వెనకమాల ఒక 180 unitsతో హై రైజ్ కమ్యూనిటీ, రిటైర్మెంట్ కమ్యూనిటీ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇచ్చి ఎడిషనల్గా రిటైర్మెంట్ ఫ్రెండ్లీగా ఫుడ్ అండ్ మెడికల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామండి. ఇది కాన్సెప్ట్ దీనికి. అంటే ఫుడ్, హెల్త్, ఈ రెండింటికి కామన్. హెల్త్కి రిలేటెడ్గానే ఫుడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ తీసుకోవాలంటే కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత చాలా కంపోనెంట్స్ వచ్చేస్తాయి. డైటీషియన్స్ వచ్చేసారు, ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు, కాన్సెప్ట్స్ రకరకాలుగా ఉంటాయి. ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే ఈ కమ్యూనిటీలో అందరూ సీనియర్ సిటిజన్సే ఉంటారా? దానికి తగ్గట్టుగా మీరు ఎలా ప్లాన్ చేశారు? ఇది 100% సీనియర్ సిటిజన్ కమ్యూనిటీ అండి. యాక్చువల్గా కేశవ్ గారు, ఓల్డ్ ఏజ్ రెండు రకాలండి, యంగ్ ఓల్డ్, ఓల్డ్ ఓల్డ్. యంగ్ ఓల్డ్ అంటే 60 to 80 అనేదాన్ని యంగ్ ఓల్డ్ అంటారు. 60 to 80లో మీకు అది 60కి మీరు యాక్టివ్గా జాబ్లోంచి రిటైర్ అయినా కూడా మీరు ఫిజికల్గాను మెంటల్గాను అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉంటారు. 60 to 80, 80 to 100 ఓల్డ్ అంటారు. సో మేమేంటంటే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని క్యాటర్ చేస్తున్నాం. 60 to 80 వాళ్ళకి కావాల్సిన సమస్తమైన రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మీరు ఎక్కడో జాబ్ చేశారు, రిటైర్ అయ్యారు, యూ కమ్, వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ స్విమ్మింగ్ పూల్. ఆల్మోస్ట్ విజయవాడలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న అన్ని స్విమ్మింగ్ పూల్స్ కన్నా కూడా మాది ఒక రకంగా పెద్ద పూల్ అని చెప్పుకోవచ్చు మేము.
ఓల్డ్ ఏజ్ రిటైర్మెంట్ పీపుల్ కదా స్విమ్మింగ్ పూల్ ఎందుకు అని నన్ను అడిగారు డిజైన్ చేసినప్పుడు. నో వాళ్ళకే కావాలి స్విమ్మింగ్ పూల్, వాళ్ళకే ఫన్ కావాలి, వాళ్ళకే యాక్టివిటీస్ కావాలి అని చెప్పి మేము దీంట్లో డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ ఇక్కడ ఏంటి ఒక డైటీషియన్ వస్తారు, మీరు అన్నారు ఇంత ఫుడ్ ఎలా తీసుకుంటారని చెప్పి, వేర్ వీ విల్ బి హ్యావింగ్ ఏ డైటీషియన్. అట్లాగే డైటీషియన్తో పాటు మాకు ఫిజియోథెరపిస్ట్ వస్తారు రోజు. వీటితో పాటు మేము హౌస్ కీపింగ్ సర్వీసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. హౌస్ కీపింగ్ అంటే రోజు మార్నింగ్ అవర్ హౌస్ కీపింగ్ పీపుల్ విల్ గో అండ్ క్లీన్ అప్ ఆల్ ద ఫ్లాట్స్. సో ఇది ఒక రకంగా వెటరన్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ 5-స్టార్ హోటల్, 5-స్టార్ ఫెసిలిటీస్తో ఉన్న ప్రాజెక్ట్. మేము ఎంట్రన్స్ లాబీయే దాదాపు డబుల్ హైట్ లాబీ ఇచ్చాం. 4 అపార్ట్మెంట్స్ తీసేసి మేము లాబీ క్రియేట్ చేసాం. ఆల్మోస్ట్ 4 అపార్ట్మెంట్స్ తీస్తాం. లాబీ మీరు చూడొచ్చు మా లాబీ అది. క్లబ్ హౌస్ లో కూడా లాబీ డబుల్ హైట్ లాబీ ఇచ్చాము. సో ఇదంతా ఏంటంటే మీకు అలాగే ప్రతి బెడ్రూమ్ లోను బాత్రూమ్ లోను పానిక్ అలారం బటన్స్ ఇచ్చాం. సో ఇది ఎందుకంటే సపోజ్ చాలా మంది పెద్దవాళ్ళు బాత్రూమ్ లో ఒకసారి జారి పడతా ఉంటారు. జారిపడి వాళ్ళు వెంటనే ఎయిడ్ అందుకారు ఈవినింగ్ రాత్రి తెల్లారి దాకా అలా బాత్రూంలో ఉన్న సందర్భాలు నాకు తెలుసు, పొద్దున్నే మెయిడ్ వచ్చి కొట్టేదాకా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ప్రతి బాత్రూంలోనూ అలాగే బెడ్ పక్కన కూడా పానిక్ అలారం బటన్స్ ఇచ్చాం, ఎమర్జెన్సీ అలారమ్స్. పానిక్ అలారం బటన్ నొక్కితే ఇమ్మీడియట్గా మా నర్సింగ్ స్టేషన్కి అందుద్ది మెసేజ్. ఫస్ట్ విల్ బి హ్యావింగ్ ఏ నర్సింగ్ స్టేషన్ విత్ డాష్ బోర్డ్. 24/7 ఇద్దరు నర్సులు మానిటర్ చేస్తూ ఉంటారు. సో పానిక్ అలారం అందిన 3 to 4 minutesలో దే విల్ కమ్ అండ్ నాక్ యువర్ డోర్. ఏ ఫ్లాట్లోంచి వచ్చిందో తెలుస్తుంది మీకు. 3 to 4 minutesలో మీకు మా పక్కనే మేము ఏదైతే కడుతున్నామో 100-bed హాస్పిటల్ దానికి మూవ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే మా ప్రెమిసెస్లో మా విసినిటీలో మా కమర్షియల్ బ్లాక్ అంతా 100-bed హాస్పిటల్ కడుతున్నాం. సో విచ్ ఈస్ గోయింగ్ టు క్యాటర్ జనరల్ పబ్లిక్ ఆల్సో. బట్ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఉంటుంది, ఇన్మేట్స్కి. వీళ్ళ కింద నుంచి డైరెక్ట్గా మేము స్థలాల్లో తీసుకెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా విల్ మూవ్ టు ద ఎమర్జెన్సీ వార్డ్ అనమాట. కమ్యూనిటీ కిచెన్, కమ్యూనిటీ డైనింగ్, ఇప్పుడు టోటల్ క్లీనింగ్, హౌస్ కీపింగ్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఏంటి అసలు ఆ కాన్సెప్ట్స్ ఏంటి? సో దీన్ని మేము సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తున్నా, కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తున్నా, ఫెసిలిటీస్ మాత్రం స్టార్ అవుట్లా చేస్తున్నాం. సో ఇక్కడ ఈరోజు మేము తీసుకోవడం ద్వారా వీళ్ళు మన ఎవరైతే మా ఇన్మేట్స్ ఉంటారో వాళ్ళకి ఒక స్టార్ హోటల్ లాబీ లాగా ఒక ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ ఉంటుంది, ఒక ట్రావెల్ డెస్క్ ఉంటుంది. వీళ్ళు ఏమన్నా కావాలంటే టూర్లు వెళ్ళడానికి 24/7 మెడికల్ ఎయిడ్ ఉంటుంది. సో మీకు కావాలంటే యూ కెన్ హ్యావ్ రూమ్ సర్వీస్. ఫుడ్ మీరు కిందకు వచ్చి తినకపోతే మీరు రూమ్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సైజెస్ ఏంటి ఈ ఫ్లాట్స్ కానీ టోటల్ కమ్యూనిటీ కానీ ఏ సైజులో ఉంది, ఎలా అవైలబిలిటీ ఉంది? ముఖ్యంగా సిటీ అనగానే విజయవాడకి ఆనుకుని ఉంది అని మనం క్లియర్ గా చెప్తాం. సో జాగ్రఫీ పరంగా ఇది ఎలా లొకేట్ అయ్యింది? పెనమలూరు కంకిపాడు మధ్యలో బంద రోడ్ ఫేసింగ్ అనేది ఇట్స్ వెరీ ప్రైమ్ లొకేషన్ అండి. మేము ఊరు బయట దూరంగా పెట్టిన వాళ్ళ సమానమైన ప్రైస్కే పెట్టి, కానీ ప్రైమ్ లొకేషన్. ఇట్ ఈస్ ఏ రూరల్ ఏరియా, కానీ ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్. ఎంజీ రోడ్ ఫేసింగ్ ఉన్నాం. సో మీకు ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, ఇటు బంద రోడ్డు బెంచ్ సర్కిల్కి వెళ్ళాలన్నా అన్నిటికీ ఇటు అన్ని రకాలుగా యాక్సెసిబుల్ ఉంది. సో మా ఈ లొకేషన్ వల్ల ఏంటంటే మీరు రిటైర్ అయినా కూడా మీరు యాక్టివ్ లైఫ్ పర్సూ చేయొచ్చు. మీ బోర్ కొడితే యూ కెన్ గో అండ్ వర్క్ సమ్వేర్. అన్ని 2 BHK ఎందుకు పెట్టారు? రీజన్ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దానికి కూడా ఉంది. అన్ని 2 BHK ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే పిల్లలు చదువుకుని బయటికి వెళ్ళిపోయాక ఓన్లీ 2 పెద్దవాళ్ళు ఉంటున్నారు ఇళ్లలో. సో వాళ్ళకి 2 bedroom చాలు. పెద్ద ఇల్లు ఉంటే మెయింటెనెన్స్ కష్టం అని ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. మీరు బయట ఉంటే ఎవరి మీద ఆధారపడాలి, మెయిట్స్ మీద ఆధారపడాలి, సర్వెంట్స్ మీద ఆధారపడాలి, ఆ ఇల్లు మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడాలి. సో 2 bedroom ఈజ్ గుడ్ ఎనఫ్ మీ ఇద్దరు ఉండడానికి అనే దృష్టితో మేము డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎప్పుడన్నా పేరెంట్స్ కనుక పిల్లలు కనుక యూఎస్ నుంచి వచ్చినా కూడా యూ విల్ బి హ్యావింగ్ అనదర్ బెడ్రూమ్. అలాగే వీఆర్ హ్యావింగ్ గెస్ట్ రూమ్స్ ఆల్సో. కావాలంటే క్లబ్ హౌస్ లో అన్ని వీఆర్ హ్యావింగ్ గెస్ట్ రూమ్స్. క్లబ్ హౌస్ లో గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, మినీ థియేటర్ ఉంది, లైబ్రరీ ఉంది, సెలూన్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ జిమ్ ఉంది, వాట్ నాట్ వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అట్లా. సో ఇప్పుడు స్టేటస్ ఏంటి? ఇది రెడీ టు ఆక్యుపైయా లేదంటే ఇంకొంచెం వెయిట్ చేయాలా? యాక్చువల్లీ మేము మార్చ్ ఎండింగ్ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం అండి. మేబీ ఒక 10 days 15 days అటు ఇటు. మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ మిడ్ లోపు వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆల్ ద ప్రాజెక్ట్. ఇట్స్ రెడీ టు అంటే విత్ ఫుల్ ఆపరేషన్స్. కమ్యూనిటీ కిచెన్ అన్నారు. కమ్యూనిటీ కిచెన్ అంటే మినిమం ఒక 100-200 మందికి వండేలాగా ఉంది. yes, కిచెన్ ఈస్ గోయింగ్ టు బి రెడీ ఇన్ విత్ ఇన్ 20 days అన్నమాట. అయిపోతుంది. ఓన్లీ హాస్పిటల్ మాత్రం ఇంకొక 4 to 6 months పడుతుంది ఫైనల్ అవుట్. అంటే రెసిడెన్షియల్
ఎసెన్షియల్ పోర్షన్స్ అన్ని రెడీ అయిపోతాయి. హాస్పిటల్ మాత్రం కొంచెం 4 to 6 months పడుతుంది రెడీ అవడానికి. అంటే ఈ హెల్త్ విషయంలో ఆలోచించే వాళ్ళు ఎక్కువ హాస్పిటల్ గురించి ఎవరు వస్తున్నారు, హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ హాస్పిటల్ కానీ ఎటువంటి బ్రాండ్స్ రాబోతున్నాయి ఏమన్నా? హాస్పిటల్ మేము 2-3 యాక్టివ్ బ్రాండ్స్ తో మాట్లాడుతున్నామండి. అట్లాగే కొంతమంది ఇంట్రెస్టింగ్ సీనియర్ డాక్టర్స్ కూడా గ్రూప్ అయ్యి ప్లాన్ చేస్తున్నారు. సో దట్ విల్ తొందరలోనే తెలియజేస్తాము ఎట్లా వస్తుంది. అప్పుడు దాకా మా ఇన్హౌస్ డాక్టర్ అంకాల్ ఫెసిలిటీ ఉంటుంది. డాక్టర్ అంకాల్ డైలీ ఒక ఫిజిషియన్ వస్తారు, ఇద్దరు నర్సింగ్ స్టేషన్ ఉంది. ఈ 4 to 5 months అయితే మాకు ఇన్హౌస్ ఫెసిలిటీ రన్ అవుతూ ఉంటుంది. మేము హాస్పిటల్ అయితే మాత్రం దాన్ని ఇమీడియట్ గా మేము వర్క్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ చేయబోతాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కానీ కమ్యూనిటీస్ కానీ ఓపెన్ అయిన తర్వాత కమ్యూనికేషన్స్ విషయంలో కానీ ఇతర ఎమ్యూనిటీస్ విషయంలో కానీ మెయింటెనెన్స్ గురించి కూడా ఒక డౌట్ ఉంది. ఏంటి మెయింటెనెన్స్ ప్లాన్? మెయింటెనెన్స్ ఇక్కడ చాలా చెప్పారు, ఎమ్యూనిటీ అన్ని కూడా కమ్యూనిటీలోకి వచ్చేస్తుంది. సో ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ 2 రకాలు కేశవ్ గారు, అది కూడా చెప్తున్నాను. మేమేమనుకుంటున్నామంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ అండి. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏమేమి కవర్ అవుతాయి అంటే సెక్యూరిటీ, వాటర్, కామన్ ఎలక్ట్రిసిటీ, రెగ్యులర్ అపార్ట్మెంట్స్ లో ఉండేవన్నీ కవర్ అవుతాయి. వీటితో పాటు ఎడిషనల్ గా ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మేము ఒక నర్సెస్ ని ప్రొవైడ్ చేస్తాం. తర్వాత షెఫ్లు మెయింటైన్ చేస్తాం. షెఫ్లో ఇప్పుడు మేము ఫుడ్ మీరు విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. ఆప్షన్ మేము ఇంకా ఫైనల్ అవ్వలేదు, బట్ విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ మీరు తినలేదనుకోండి, తినే దానికి మీకు బిల్ పడదు, తింటేనే పడుద్ది అని అనుకుంటున్నాము. అది ఇంకా మేము ఫిక్స్ చేయలేదు ప్లాన్ అయితే. సో బట్ షెఫ్ల శాలరీలు మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే మీకు మీరు ఈ నెల తిన్న వచ్చే నెల తింటారంటే నేను అప్పుడు షెఫ్ని తేలేను కదా, అంతే కదండి. మీరు యూఎస్ఏలో వస్తారు, వచ్చా నా షెఫ్ కావాలంటే కుదరదు కదా. సో షెఫ్ని ఇక్కడ కంటిన్యూస్గా మానిటర్ చేయాలి కాబట్టి మేము షెఫ్ శాలరీ ఇవన్నీ మ్యాండేటరీ శాలరీస్ ప్లస్ హౌస్ కీపింగ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ కలిపి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాము. అది అంటే కొన్ని మ్యాండేటరీ ఉంటే కొన్ని యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అంతే అలా సెపరేషన్ చేసి ఇస్తారు. సో అట్లా ఒక ప్రైస్ ఉంటుందండి. తర్వాత విత్ ఫుడ్ మాత్రం మీరు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, హై టీ, నైట్ డిన్నర్ ఈ 4 కలిపి 4 కవర్ చేస్తాం. ఇక్కడికి వస్తే బయట ప్రపంచం ఎలా ఉన్నా మనం ప్రశాంతంగా ఉండాలి. నాకు కూడా వచ్చేసి ఇక్కడే ఉంటే పోద్దనిపిస్తుంది. ఫుడ్ ఇవన్నీ హ్యాపీగా ఉంటాయి కదా, ఆ రిస్క్ అనేది ఉండదు మామూలుగా ఉన్నటువంటి లైఫ్ స్టైల్. సో ఇప్పుడు రిక్రియేషన్ దొరుకుతుంది. వాళ్ళు ఏమైతే ఈ గజిబిజీ లైఫ్ లో రిటైర్మెంట్ వరకు గజిబిజీ లైఫ్ గడిపోంటారు కదా ప్రతి ఒక్కరు. సో అది నెక్స్ట్ వాళ్ళ ఇష్టాలని, అభిరుచుల్ని, హాబీల్ని కొనసాగించడం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. అందుకే ఆనంద లహరి అయింది. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ అందించింది. రైట్, ఆనంద లహరి ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఇది నార్మల్ అపార్ట్మెంట్ కాదు, ఖచ్చితంగా రిటైర్మెంట్ హోమ్ అని చెబుతూనే 5 star లెవెల్ ఎమ్యూనిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక 5 star హోటల్లో స్టే చేస్తే ఎలాంటి కంఫర్ట్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారో అలాంటి స్థితిని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారు. కేవలం ఇంకొక నెల రోజుల్లోనే రెడీ టు ఆక్యుపై అని చెప్పని రమేష్ గారు చెప్తున్నారు. R3 ప్రమోటర్స్ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. విజయవాడలో చాలా ప్రెస్టీజియస్ లగ్జరీ రిటైర్మెంట్ హోమ్ ప్రాజెక్ట్గా ఆనంద లహరి ఉంది. దాని స్పెషాలిటీస్ ఇది ఆగిన చోటే మొదలే. Anand Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777.